యెహోషువ న్యాయాధిపతులు రూతు ఒకటో సమూయేలు రెండో సమూయేలు రెండో రాజు ఒకటో దినవృత్తాంతాలు రెండు దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమియా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యెషయా ఇర్మీయా రహోబోవాక్యములు ఎజ్కేలు దానియేలు యోషియా ఆమోసు యోనా మీకా హాగోలు హబక్కూకు జెఫన్యా జకర్యా మలాకి అందరికీ కూడా నేను చెప్పేది కంటెంట్ వాక్యాలు. నా పేరు తిమోతి. అట్టువాడు దుష్టశకుడు సహోదరుడు సామెతలు 17:17 అందరూ పాపం చేసి దేవుని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23 నీ దేవుడైన యెహోవా సేవింపవలెను. Sorry. Oh yes. అందరి మధ్య మీకు ప్రాంప్టింగ్ ఇవ్వండి. ఇది కంటిన్యూ. అందరికీ ప్రేమ. నా పేరు సోని. నేను చెప్పేది కన్నడ వాక్యాలు. అందము మోసకారము సౌందర్యము వ్యర్థము సామర్థ్యము ఉపయోగి నన్ను ప్రేమించువాడు నిన్ను ప్రేమించి ఆజ్ఞాపించి ఇంకొక నిర్దిష్ట సభలో అథవా సామెతలు 17:17 అల్పకాలం పాపభోగ్యము అనుభవించడంటే దేవుని ప్రజల శ్రమ అనిష్టం మేలని మోచించి ఏప్రిల్ 11:26 చిన్నపిల్లలాగా విగ్రహంలో జరిగిపోకుండా జాగ్రత్తగా ఉండండి. 1 యోహాను
ప్రైజ్లా మీరు నేర్చుకునే నాకు ఇవ్వండి. రోషన్ మీకు ఎంత వాక్యం నాకు ఇవ్వండి ఇక్కడ మెల్లిగా ఇస్తే నేను మీకు అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రోషన్. నేను చెప్పబోయే కన్నత వాక్యాలు. కీర్తనలు 65:11 సంవత్సరంలో నీ దయా కిరీటం నాకు ధరింపజేసి ఉన్నావు. రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాలు కింద శీఘ్రంగా చిలుక దండించును. కీర్తనలు 92:4 యెహోవా మీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. కీర్తన 31:7 నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించుచున్నాను. కీర్తన 1 సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. యోహాను 14:27 నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యెషయా 56:7 నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసును. కీర్తన 33:3 ఆయన గురించి నూతన గీతం పాడుని ఉత్సాహంతో ఇంపుగా వాయించుని. కీర్తనలు 148:3 సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కార్తీక నక్షత్రులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. కీర్తనలు 122:6 యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. కీర్తనలు 101:1 నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడగల యెహోవాను కీర్తించదును. యెషయా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగేవాడు ఆయనే. కీర్తనలు యెషయా 29:9 యెహోవాయందు దీనులకు కలిగి సంతోషము అధికమగును. కీర్తనలు 36:26 ఆకాశము నుండి దేవుణ్ణి కీర్తించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 118:8 మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 121:2 యెహోవా ఆయన సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. కీర్తనలు 184:4 నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. కీర్తనలు 24 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. మనకి 4:2 అతని రెక్కల ఆరోగ్యమును కలిగజేయును. సంఖ్యాకాండము 15:26 నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అందరికీ ప్రైజ్.
ప్రైజ్ లార్డ్. ఓకే. జెస్సీ. అందరికీ ప్రైజ్ లో. నా పేరు జెస్సీ. నేను చెప్పబోయేది కంఠస్థ వాక్యాలు. గలతీ 5:22. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. నిర్మాకాండం 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కీర్తనలు 1:1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రం నన్ను ధ్యానించబడ్డాను. అతడు నీటి కాలువ వలన నాటబడినదే, అతడు ఆకువాడక తన కాలునందు ఫలమించి చెట్టు వలె ఉండెను. కీర్తనలు 1:1. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి చెప్పిన ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పిన బోధనను త్రోసివేయకుము. రోమా 6:23. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. ఇర్మియా 33:3. రోమా 6:23. ఏలయనగా పాపం వలన వచ్చిన జీతము మరణము. ఫిలిప్పీ 4:4. చిన్నపిల్లలారా, ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా, విగ్రహం జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. యెషయా 58:14. దేశం యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను. దులకర్ వాక్యములు 5:17. దీనివల్ల మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతం పాడైనది. కీర్తనలు 31:1. యెహోవా నీ సన్నయి చూచున్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. థ్యాంక్ యూ. హాయిగా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హారిక. నేను చెప్పబోయేది కీర్తనలు 121:1-8. కొండల తట్టు నా కన్నులు వెతుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవాయే నాకు సహాయము చేయను. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నా పాదములను త్రెట్టినవాడు. నన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కన యెహోవాయే నీకు నీడగా ఉంటుంది. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెనుక దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నీ ప్రాణములను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. హనీ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కాన్వెన్షన్. నేను చెప్పబోయేది దేశంలో ఎలిమేలెకు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో బెత్లెహేము అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎలిమేలెకు తన భార్య నయోమి తన ఇద్దరు కుమారులు నివసిస్తూ ఉన్నారు. బెత్లెహేములో గొప్ప కరువు వ్యాపించింది. ఆ కరువు పైపడి ఎలిమేలెకు మోయాబ్ దేశంలోకి వెళ్ళిపోయాడు. మోయాబ్ దేశంలోకి వెళ్ళినాక మోయాబ్ దేశంలో ఇద్దరు స్త్రీలను, రూతు అనే ఇద్దరు స్త్రీలను తన ఇద్దరు కుమారులు వివాహం చేశాడు. అక్కడ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 10 సంవత్సరాల తర్వాత ఎలీమెలెకు తన ఇద్దరు కుమారులు చనిపోతారు. నయోమి తన రూతు ఓర్పా మిగిలిపోతారు. నయోమి బెత్లెహేము వెళ్ళాలని నిర్ణయించుకుంది. బెత్లెహేములో కరువు పోయిందని, దేవుడు ఆ దేశం కరుణించాడని, పంటలు పండాయని తెలుసుకుంది.
చెప్తారు. రూతుతో చెప్పి నన్ను ఇంటికి పంపుతారు. మరుసటి రోజు ఉదయమే గ్రామ పెద్దలను పిలిచి బెత్లెహేము ద్వారం వద్ద కూర్చోబెట్టి అటుగా వెళ్ళే నయోమి బంధువులు పిలిచి బంధుధర్మం చేయమని అతను కోరుతారు. కోరినాక తను నయోమి పొలం తీసుకోవడానికి సిద్ధమే అని రూతు వివాహం చేసుకోనని అంటాడు. బోయాజు నేను రూతుని నేను వివాహం చేసుకుంటాను అంటాడు. అక్కడ పెద్దలందరూ బోయాజుని రూతుని దీవిస్తారు. రూతు ఒక సంవత్సరానికి ఒక బిడ్డని జన్మిస్తుంది. ఆ స్త్రీలందరూ అతని గోబెల్ అని పేరు పెట్టారు. గోబెల్ కుమార్తె యెషే కుమారుడు రాయి కొంచెం పుట్టినాడు యేసుక్రీస్తు. రూతు అనగా రోజా పువ్వులు అని అర్థం. తాను జనాలలోనే ఇజ్రాయేల్ దేశం వచ్చినందుకు ఇజ్రాయేల్ దేవుని నమ్ముకున్నందుకు మన రూత్ ఆశీర్వదింపబడింది. అందువల్ల మన బైబిల్లో స్థానం ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. గ్రూప్ సం విత్తనాలు విత్తువాడు బయలుదేరి. కష్టాలు కొంటే అంటున్నారు. అందరికీ ప్రజలు నేను చెప్పబోయేది ఏదో నా పేరు శాలమరాజు. నేను చెప్పబోయేది దేవుడు ఉపమానించిన ఉపమానం గురించి, మిత్రములు ఉపమానం గురించి. మా 4 ఆయన సముద్ర తీరున మళ్ళా బతుకున్న అరణ్యంగా బహుజనం సమూహము ఆయన ఎద్దకు కూడి వచ్చింది. ఆయన సముద్రంలో ఒక దోణ ఎక్కి కూర్చుండెను. జనులందరూ
పడిన 2 వేదలు, కొన్ని రాతి నేల మీద పడిన అక్కడ మందు చాలా లోతుగా ఉండడం వలన అవి ఫలించలు కానీ అవి సూర్యుడు ఉదయం కానీ మాడి వేరులేదని ఎండిపోయిన కొన్ని మొట్టమొదలు ఎదిగే వాటిలో కొన్ని మంచి నేల మీద పడను అవి మొలచి పైరు 30-60 ఫలించిన ఉన్నట్టుగా చూడగలవారు అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయనను ఆ ఉపమానం గురించి అడిగారు. వాయిస్ సాంగ్ రండి. వాయిస్ గ్రూప్ సాంగ్. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చప్పట్లు కొట్టి పాటలు పాడి, చప్పట్లు కొట్టి పాటలు పాడి యేసుకు స్తుతులు చెల్లిద్దాం, యేసుకు స్తుతులు చెల్లిద్దాం. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, ఏడొక మీరు చిరునవ్వులతో, ఏడొక మీరు చిరునవ్వులతో గంతులు వేయుచురారండి, గంతులు వేయుచురారండి. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, యేసుని మాట రుచిగల మాట, యేసుని మాట రుచిగల మాట, శ్రద్ధతో మీరు వినరండి, శ్రద్ధతో మీరు వినరండి. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి, పరిగెడు రండి సండే స్కూల్కి ఆడుతూ పాడుతూ రండి. చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా, చిన్ని చిన్ని పాపల్లారా చిట్టి పొట్టి బాబుల్లారా. హారిక తీగనండి నేను ఎగిరి గంతులేసెదను, ఆడుతూ పాడుతూ యేసయ్య మాటలు ఆడుచు పాడుచు సండే స్కూల్కి వెళ్ళెదను. తీగనండి నేను ఎగిరి గంతులేసెదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు సండే స్కూల్కి వెళ్ళెదను. నిత్యం యేసుని బడిలో చేరి వాక్యములో బలపొందెదము, నిత్యం యేసుని బడిలో చేరి వాక్యములో బలపొందెదము. అమ్మ నాన్న అక్క చెల్లి యేసయ్య చాలా మంచివాడని, నిన్ను నన్ను నిత్యం యేసు కాపాడుచుండే కాపాడని. అమ్మ నాన్న అక్క చెల్లి యేసయ్య చాలా మంచివాడని, నిన్ను నన్ను నిత్యం యేసు కాపాడుచుండే కాపాడని. తీగనండి నేను ఎగిరి గంతులేసెదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు
స్కూల్కి వెళ్ళెదను. తేనెటీగ నుండి నేను ఎగిరి గంతులేసెదను. యేసయ్య పాటలు పాడుచు ఆడుచు సండే స్కూల్కి వెళ్ళెదను. పిల్లలు రాలేదు చాలా మంది. దర్శనం నువ్వేంటి ఈ దర్శనం కదా చూపి ఇక్కడ దర్శనం. సరే సరే. ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు శారద వాళ్ళ పిల్లలు రాలేదా? మా పిల్లలు రాలేదు. బాగుంటుంది కదా, ఆకలి అవుతుందా? ప్రైజ్లా మరి వీళ్ళందరికీ కొన్ని ప్రైజ్లు ఇవ్వాలి. ఇప్పుడు మరి ప్రైజ్లు ఇవ్వాలా, వాళ్ళకి తీసుకొచ్చిన కేకులు ఇవ్వాలా. సరే, ఖండత వాక్యాలు చెప్పిన వాళ్ళు మరి జస్వంత్, ఎస్తేరు, వాత్సల్య, తిమోతి, సోని, రోషన్, జెస్సీ, హారిక 8 మంది. రండి, 8 మందికి ప్రైజ్లు ఇస్తాము. రండి, విజ్ఞాపన దగ్గర రండి. వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు రావాలి. జస్వంతుగా జస్వంత్ జస్వంత్ రోషన్ ఇద్దరు బాగా చెప్పారు. ఇద్దరు బాగా చక్కగా కేక్ తర్వాత వస్తుంది. చేయకండి. తర్వాత ఎస్తేరు ఉండండి. ఎస్తేరు తెలుగు చేసుకొని తెలుసుకోమ్మా. ఎస్తేరా ఏడ్చినందుకు పెట్టినందుకు కాదు, చక్కగా ఏడ్చావు. నాయనమ్మ కూడా బాగా ఏడ్చావు. ఇక టైమింగ్ లేదు కదా మేము, మీ అమ్మమ్మ నేర్చుకోలేదు. తర్వాత వాత్సల్య రావాలి. వాత్సల్య తర్వాత తిమోతి రెడీగా ఉండమ్మా. సోని ముందు సోని రెడీగా ఉండు. నలుగురు అయ్యారా? సోని రమ్మ. కేక్ అమ్మ మీరు వెళ్ళిపోండి. వనవాస్ గారు రండి. ఇచ్చిన తర్వాత 5 నిమిషాలు అయిపోతుంది. వనవాస్ గారు రండి. తిమోతి రెడీగా ఉంది. తిమోతి తర్వాత రోషన్, జెస్సీ, హారిక, మీరు నలుగురు రెడీగా ఉంటారు. బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదమ్మా, కేక్ ఇవ్వలేదు, తర్వాత ఇస్తారా? సరే. రోషన్ తర్వాత జెస్సీ, హారిక మీరైతే కూడా రండి. హారిక స్టెఫెన్ గారు వస్తారా? స్టెఫెన్ గారికి కనపడిందా? సరే సరే. రైట్ సార్ రండి. హనీకి స్టోరీ చెప్పింది. హనీ మంచి స్టోరీ చెప్పింది, కానీ మంచి మధ్యలో బిట్లు కొట్టి ఈసారి నువ్వు బాగా చెప్పాలి. శాతవాహన ఎక్స్ప్రెస్ ఏంటంటే స్టోరీ. ఓకే, పాటలు పాడారు కొంతమంది. జెస్సీ, వాత్సల్య, సోని, ఎస్తేరు. సరే, మీరు ఎవరికి రావు. తర్వాత షాలేం అన్న ఇతువాని ఉపవాని గురించి చెప్పాడు. మధ్యలో కలిపి తర్వాత
వల్లి 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 ఒకటేగా ఉంది, వల్లి అవుతుంది. తర్వాత రోషను జస్వంత్ రెడ్డి మరలా అన్న మీరు వెళ్ళిపోయాడు. ప్రభు ఎందరండి జస్వంత్ రోషన్ మీ దగ్గర డబుల్ ప్రైజ్ అన్నమాట. మీరు బాగా చెప్పారు, చక్కగా ఇద్దరు మంచి వాక్యాలు చెప్పారు. అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినట్టేనా మీకు ప్రైజులు? అందరికి వచ్చినాయా? పిల్లలందరికి వా దర్శనం నువ్వు కూడా రమ్మా, దర్శనం నువ్వు కూడా నీకు కూడా ఇస్తాం. ఇంకోటి మీ చెల్లి ఒకటి చేస్తారు. మీ నలుగురు పిల్లలను కూడా పంపించు, మీ నలుగురు పిల్లలు కూడా పంపించేస్తారు. మీ నలుగురు పిల్లలు కూడా పంపించు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎందుకంటే వాళ్ళు పిల్లలే కాబట్టి వాళ్ళకు కూడా తీసుకో. రెబెకా, తర్వాత జాను, అబ్రహాము, తర్వాత పద్మ, నలుగురు సండే స్కూల్ అక్షయ ఉందిగా, అక్షయ కూడా ఉంది, రావాలా? కనపడతలేదు ఆ పిల్ల, తీసుకొని రండి. అక్షయ కూడా ఉద్యోగం అన్నాడా? అక్షయ తీసుకురండి, రాదన్నా తీసుకురండి. అక్షయ సరే, ఇంకొకటి ఉంది ఎవరైనా ఉంటే అనుష అమ్మా రావాలా? మన దేవాంశ చెప్పింది ఇందాక అడిగా. అనుష మీ బాబుని తీసుకురా, వెళ్ళిపోయిందా? ఇచ్చేయి, అది ఇచ్చేసి అప్పుడుగా ఇవ్వండి, దయమడానికి ఇవ్వండి. ఓకే ఓకే. దేవుని స్తోత్రం. మరి దేవుని సంవత్సరం అంతా బిడ్డలను కాచి కాపాడినాడు. మరి సండే స్కూల్లో మరి సలోమి కూడా వారి కొరకు ఎంతో ప్రయాసపడింది. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు ఆమెకు మంచి బహుమానం పరలోకంలో ఇచ్చినట్లు, ఇంకా వచ్చే సంవత్సరం ఎక్కువ మంది పిల్లలు మన మందిరానికి రాగలిగినట్లు, వాళ్ళు కూడా ఆత్మీయంగా నేర్కొన్నట్లు ప్రార్థన చేద్దాం. ఇచ్చారైతే దయమానకి ఎవరికి ఇచ్చి వస్తుంది ఇచ్చారు. రండి ప్రార్థన పాట పాడుకుంటా కానుకలు సమర్పించుకుంటాం. అందరూ లేచి నిలబడండి అమ్మా, రండి.